హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్. ఈ వీడియో వచ్చేసి అయితే పెరుగు చట్నీ. ఇంకా సమ్మర్ వచ్చేసింది. ఇంకా సమ్మర్ వచ్చితే వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే ఇలా పెరుగు చట్నీ చేసుకుంటాం ఇంట్లో అయితే నేనైతే. సో ఈ పెరుగు చట్నీ చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో గట్టి పెరుగు ఉంటే చాలు. ఈ గట్టి పెరుగుని క్రీమీ స్ట్రక్చర్ లాగా చేసుకొని ఇంకా ఇంకా కొంచెం వాటర్ వేసుకొని సన్నగా ఎల్లిపాయ అయితే కట్ చేసుకొని ఈ పెరుగులో వేసేసుకుంటాను. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ వేసుకొని ఈ పెరుగు చట్నీని ఇట్లా మిక్సీ చేసేసుకున్నాక ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, రెండే ఎల్లిపాయలు దంచి వేసుకోవడమే. ఇంకా తాలింపు, గ్రీన్ చిల్లీ 4, ఇంకా 2 ఒట్టి మిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా తాలింపులు వేసుకొని అయితే ఇంకా తాలింపు పెరుగు చట్నీలో వేసేసుకోవాలి. ఇంకా వేడి వేడి అన్నంతో అయితే ఈ పెరుగు చట్నీ తింటే మాత్రం సూపర్ అసలు. నేనైతే ఈరోజు బెండకాయ ఫ్రై చేసినాను. బెండకాయ ఫ్రైతో పాటు పెరుగు చట్నీ. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.